తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగలలో బోనాల పండుగ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు. చాలా అతి ముఖ్యమైనది. ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఇది అమ్మవారి భక్తితో సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. బోనం అనగా భోజనం. భక్తితో సమర్పించే భోజనమే కనుక దీన్ని బోనాల పండుగగా మనము చేసుకుంటాము. ఈ పండుగలో బోనం అనగా అన్నము, బెల్లము, పాలు, పెరుగు మొదలైన వాటి మీద నైవేద్యాన్ని ఒక పాత్రలో పెట్టుకొని తలపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. ఇది మహిళా భక్తులు భక్తులు కుటుంబ శ్రేయస్సు కోసమని గ్రామ ప్రజలకు తెలియజేయడం కుటుంబ భవిష్యత్తు కోసం చేస్తారు. ఇది గ్రామంలోని ప్రజలందరూ ఐక్యమత్యంగా ఒకే దగ్గర ఉండి బోనాల పండుగ అనగా ప్రధానంగా గ్రామదేవత అయిన అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పండుగ. అమ్మవారి అనుగ్రహం కోరుతూ వ్యాధులు రాకుండా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. బోనాలు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక పండుగ. ఇది రాష్ట్ర ప్రజలు సాంప్రదాయాలు, నమ్మకాలు, భక్తిని ప్రతిబింబిస్తుంది. బోనాల పండుగ అన్ని వర్గాల ప్రజలను ఒకచోట చేర్చి ఐక్యమత్యాన్ని పెంపొందిస్తుంది. ప్రజలందరూ కలిసి అమ్మవారిని పూజించి నైవేద్యాలు సమర్పిస్తారు. బోనాల పండుగలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు. వారు బోనం మోసుకుంటూ ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. బోనాలు సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో పాటు వారు కుటుంబాలు గ్రామాలు ఆరోగ్యంగా సుఖశాంతులుగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. ఈ బోనాల పండుగను ప్రతి ఏటా జరుపుకుంటుంటారు. ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతోటి ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు, మిగిలిన ప్రజలు కూడా బోనాల పండుగలో పాల్గొనగానే స్త్రీలైతే ఇందులో ప్రాముఖ్యమైన పాత్ర. ఉదయాన్నే తెల్లవారు గట్టంగానే లేచి ఇల్లు వాకిలి ఇవన్నీ శుభ్రంగా చేసుకొని మొత్తం ఇల్లునంతా శుభ్రంగా చేసుకొని తలంటూ స్నానం పోసుకొని కొత్త బట్టలు కట్టుకొని తల స్నానం చేసి అమ్మవారికి నైవేద్యాన్ని ఇంట్లో కానీ అక్కడ దేవుడి సమక్షంలో కానీ వండి తీసుకొని వెళ్తుంటారు. ఇది చాలా భక్తి శ్రద్ధలతోటి చేసుకునే పండుగ. ఇది అమ్మవారికి బోనాన్ని సమర్పించే పండుగ కనుక దీనిని బోనాల పండుగ అంటారు. ఈ బోనాల పండుగలో ముఖ్యంగా ఈ మన బోనాల్లో జాతకాలు అంటే భవిష్యత్తు వాణి చెప్పడం జరుగుతుంది. ఆ సంవత్సరము ఆ ప్రాంతం కానీ ఆ దేశం యొక్క ప్రజలు ఏ విధంగా ఉంటారు, ఏమేమి వైపరీత్యాలు జరుగుతుంటాయి, ఇవన్నీ కూడా చెప్తుంటారు. స్త్రీలు బోనం పట్టుకొని డప్పుల చప్పుడుతోటి చెప్తుంటారు. భవిష్యత్తు వాణి ఇందులో మహిళల భవిష్యత్తు గురించి కూడా చెప్తుంది. ప్రజల యొక్క సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ జరగబోయే భవిష్యత్తును చెప్పుతున్నాయి కనుక ప్రజలందరూ కూడా ఆసక్తిగా వింటారు. ఈ బోనాల పండుగకు అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని మహిళలందరూ కూడా ఒకరికొకరు పంచుకొని భక్తి శ్రద్ధలతోటి వేడుకొని జరుపుకుంటుంటారు. ప్రజలందరూ కూడా ఆ రోజందరూ భక్తి శ్రద్ధలతోటి భగవంతుని స్మరించడం అన్నది ఇందులో గమనించాల్సిన విషయం. ఇది బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ సందర్భంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఈ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజున బోనాల ఉత్సవం జరుగుతుంది. తర్వాత అన్ని చోట్ల బోనాలను ఎత్తుకుంటుంటారు. బోనాల పండుగ కథ తెలుసుకోవాలంటే హైదరాబాద్ నుండి ఉజ్జయినిలో ఉన్న ఒక సైనిక విభాగం ప్లేగు వ్యాధితోటి ఉపశమనం కోరుతూ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళి ఆలయంలో